హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్ స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా మనం పూర్ణం బూరెలు పెడతాం కదండి. పూర్ణం బూరెలు రెసిపీ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు, చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం రోజని. నేను ఈ బూర్లు శనగపప్పుతో పూర్ణం బూర్లు తయారీ విధానం షేర్ చేస్తున్నాను, చూడండి. మీరు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి, నేను అరకిలో శనగపప్పు తీసుకున్నాను. అరకిలో అంటే 2 గ్లాసుల పప్పు అండి. 2 పావు గ్లాసులతో 2 గ్లాసుల పప్పు, 2 గ్లాసుల షుగరు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తెచ్చి కోరుకొని తీసుకొని నేతిలో చక్కగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు నేతిలో వేయించానండి కొబ్బరికూరు. ఆ కొబ్బరికూరు ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడరు అవ్వండి, కొబ్బరికూరు ఇలాచీ పౌడరు. మనం ఈ శనగపప్పు మిక్సీ చేసుకోవాలండి. ఉడికించే క్వాంటిటీ చూపించాను కదా, మనం 2 వేళ్లతో నొక్కితే కొద్దిగా పప్పు ఏమో చితికిపోవాలి. ఇలా నలిగిపోతే మనం కొద్దిగా నీళ్ళు వార్చుకోవాలండి. నీళ్ళు వార్చి ఆ నీళ్ళు వార్చుకున్నాక పప్పు కొద్దిగా చల్లారి పెట్టాలి. ఫ్యాన్ కింద ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటే కొద్దిగా చల్లారాక, కొద్దిగా బాగా చల్లారాలి. బాగా చల్లారాక ఆ పప్పునేమో కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటే చక్కగాను పొడిగా పౌడర్లాగా వస్తుందండి. అదే గ్లాసుతో 2 గ్లాసులు పప్పు వేసాం కదా, 2 గ్లాసులు షుగర్ మిక్సీ చేసుకోవాలండి. షుగర్ కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పప్పు పొడి చేసుకున్నది ఈ షుగర్ పొడి, ఇలాచీ పౌడరు, యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి, కొంచెం సాల్టు, ఇక నేతిలో నేను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న కొబ్బరికూరు ఇవన్నీ కలిపి చక్కగాను కలిపిస్తే ఇదిగోండి చూడండి, ఇలా ఉండ అయిపోద్దండి. మనం ఏం వాటర్ వాడక్కర్లేదు, పాకం వేయక్కర్లేదు. పప్పు మెత్త మిక్సీ చేసేస్తాం, షుగర్ పౌడర్ చేసేస్తాం కదా, అందుకు ఆ 2 కలిపితే చక్కగా ఉండ అయిపోద్దండి. కొబ్బరికూరు నేతిలో వేయించుకొని వేసుకోవాలండి. మామూలుగా పచ్చిది వేయకూడదు, పచ్చిది వేస్తే అంత టేస్ట్ ఉండదు. దాని తలకు వాటర్ కూడా వచ్చి ఒకవేళ పప్పు ఇది మనకి కరెక్ట్గా షేప్ రాదు, కొద్ది పలచన అయిపోద్ది. అందుకు నేతిలో వేయించుకొని వేసుకోవాలి. నేతిలో వేయించుకొని ఇవన్నీ కలిపిస్తాను కదా, చూడండి. షుగర్ పౌడరు, ఆ పప్పు పౌడరు, ఇలాచీ పౌడరు, కొబ్బరికూరు అన్నీ కలిసి ఉండలు చేసుకుంటూ ఇలాగ మనం సోవేమొచ్చి గ్లాసుడు మినపగుళ్ళు, గ్లాసుడు బియ్యం వేరువేరుగా నానపెట్టి మిక్సీ చేసుకోవాలండి. ఇగోండి, చపాతీ ముద్ద కంటే కొద్దిగా పిండి జారుగా మనం మిక్సీ చేసి కొంచెం సాల్ట్ వేయాలండి. సోవిలో 2 వేరువేరుగా చేసుకున్నాం అనుకోండి, 1 గ్లాసుడు మినపగుళ్ళు, 1 గ్లాసుడు రైస్ వేరువేరుగా నానబెట్టి దేనికది మిక్సీ చేసుకొని మనం ఇంకా రైస్ వేస్తే మరి కొద్దిగా వేయచ్చు గ్లాస్ మీద. అలాగ నానబెట్టుకుంటాం కదా, 3 అవర్స్ నానబెట్టి అప్పుడు మిక్సీ చేసి అందులో కొద్దిగా సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగా రెడ్గా బూర్లు అందంగా కనిపిస్తాయండి. స్వీట్ కోసమనే కాదు, ఆ సోవిలో చిన్న బెల్లం వేస్తే బూరి ఎర్రగా చక్కగా కనిపిస్తుంది. ఇగోండి, మెంతి వంకాయ కూర కూడా చేశాను. మెంతి వంకాయ శనివారం కదా, బూరెలు చేశాను, మెంతి వంకాయ కూర చేశాను, పొటాటో కర్రీ చేశానండి. అందుకు మీకు షేర్ చేస్తున్నాను. నేను మా పెద్ద మనవడు కాలేజీలో చదువుకుంటున్నాడండి, ఇంటర్ సెకండ్ ఇయర్. తను వచ్చాడు, తన కోసం అనేసి నేను ఈ బూరెలు తయారు చేశాను. ఎలాగో చేస్తున్నాను కదా, వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా, ఆ రోజు అవసరం తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా చేసుకుంటారని బూర్లు, పులిహోర, గోధుమ ఒక ప్రసాదం
ఇలాగో గారెలు కొన్ని రకాలు మనం నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి. ఓ 9 రకాలు ఓపుకుంటే 9 రకాలు, లేదంటే ఒక 5 రకాలు అలాగే నైవేద్యం చేసుకుంటాం కదా. అందుకు మిద్ది తోటలు కాదు, ఇగోండి ఇలా బూరెలు వేయించుకోవాలి. బూరెలు సోవి ఏ క్వాంటిటీయో చూడండి. సోయి అయితే కొంచెం జారుగా ఉండాలండి. మనం చపాతీకి పూరి కలిపిన ముద్దలా కాకుండా ఇంకొద్దిగా జారుగా ఉండాలి. మరీ చిక్కగా ఉన్నా కూడా బూరి బాగోదండి. కొంచెం సోవి పలచగానే ఉండాలి. అగోండి చూసారా ఆ క్వాంటిటీ నేను. సో ఇగోండి చూడండి, బూరి అలా ముంచి వేస్తున్నాను. అలాగూ కొద్దిగా జారుగా ఉండాలి. అలా అలా వేస్తే బాగానే వస్తుంది. ఒకవేళ ఏదైనా బూరి కొద్దిగా హోల్ పడింది అనుకోండి, చిరిసింది అంటాం కదా, అలాగే హోల్ పడి బూరి లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చింది అనుకోండి ఆయిల్లోకి, అది పోవాలంటే మనం ఈ చోవే ఒక చిన్న దీనిలాగా వేయాలండి, పొంగడంలాగా. అందులో కొద్దిగా చోవు తలుకు ముద్ద వేసామంటే మనం ఆ నలతలన్నీ దానికి ఆ పొంగడంకి అంటిసి వచ్చేస్తాయి. ఆ నలతలు అన్ని బూరెలకే అంటావు. ఆయిల్ కూడా నీట్గా మళ్ళీ తెల్లగా అయిపోద్దండి. ఆ బ్లాక్